There will be victory in your life. ఖచ్చితంగా నీ జీవితంలో విజయం అనేది ఉంటుంది. You will know him more. నువ్వు ఆయన గురించి ఎక్కువగా తెలుసుకుంటావు. You will know more of his love. ఆయన ప్రేమను గురించి ఎక్కువగా నువ్వు నేర్చుకుంటావు. You will know more of his person. వ్యక్తిగతంగా ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి నువ్వు ఎక్కువ తెలుసుకుంటావు. We are living in times when Christians are ignorant of God and the Lord Jesus Christ. మనం జీవిస్తున్నటువంటి ఈ దినాల్లో క్రైస్తవులు అనబడిన వారు ప్రభువైన యేసు క్రీస్తుని గురించి ఆయన వ్యక్తిత్వం గురించి ఎరుగునటువంటి వారుగా ఉన్నారు. How is your walk with Jesus Christ? ప్రభువైన యేసు క్రీస్తు వారితో మీ నడక ఏ విధంగా ఉంది? In relationship you stand as a son, no doubt about that. తిరిగి జన్మించినటువంటి వ్యక్తిగా నీవు ఆయనకు కుమారుడుగా సంబంధాన్ని కలిగి ఉన్నావు. దానిలో ఎటువంటి సందేహం లేదు. That will never change. అది ఎప్పటికీ కూడా మారదు. You are a son forever. నువ్వు దేవుని కుమారుడివై ఉన్నావు. శాశ్వత కాలము కూడా నువ్వు దేవునికి కుమారుడివై ఉంటావు. But we are talking about fellowship. కానీ మనం సహవాసం గురించి మాట్లాడుతున్నాం. Do you have a living fellowship with Jesus Christ? నువ్వు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారితో సజీవమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉన్నావా? Are you walking with him? నువ్వు ఆయనతో కూడా కలిసి నడుస్తూ ఉన్నావా? Does he have the preeminence in your life? నీ జీవితంలో ఆయనకు మాత్రమే అత్యధికమైన ప్రాథమికమైనటువంటి స్థానం ఉందా? Is he the Lord of your life? ఆయన నీ జీవితానికి ప్రభువుగా ఉన్నాడా? One day God is going to ask you for an account of your life. ఒకరోజు దేవుడు నీ జీవిత విషయమైన నిన్ను లెక్క అడగబోతూ ఉన్నాడు. What do you think he's going to ask you? ఆయన నిన్ను ఏం అడగబోతూ ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు? Do you think he's going to ask you how much money you made? నువ్వు ఎంత డబ్బు సంపాదించావు అని దేవుడు అడుగుతారా? What kind of a job you had? ఏ విధమైనటువంటి ఉద్యోగాన్ని నువ్వు చేస్తున్నావు అని అడుగుతారా? You think he's going to sit down and discuss with you, why did you take up this job? You should have taken up the other job. That would have paid you more. ఈ ఉద్యోగం ఎందుకు తీసుకున్నావు? ఇంకొక వేరొక ఉద్యోగం చేయవచ్చు కదా, అక్కడైతే నీకు ఇంకా ఎక్కువ జీతం వచ్చేది కదా అని దేవుడు మాట్లాడతారంటావు. What do you think God would be interested in talking to you about? నీతో మాట్లాడడానికి దేవుడు ఏ విషయంలో లేదా ఏ అంశంలో ఆసక్తి చూపిస్తాడని మీరు అనుకుంటున్నారు? You think he's going to be concerned, oh, how many people liked you when you were on the earth? నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఎంతమంది నిన్ను ఇష్టపడ్డారో కదా అని అడుగుతారా? Every time you put up a picture of yourself on social media, you had so many hundreds of likes. Wonderful. Let all the angels clap for this person. మీరు సోషల్ మీడియాలో మీ ఫోటో పెట్టినప్పుడు అందరూ కూడా చూసి లైక్లు పెడతా ఉంటారు. దాంట్లో ఆ విషయాన్ని చూసి దేవదూతలు కూడా చూసి చప్పట్లు కొడతారని అంటారా? You know, by the way, what this is, this whole thing about projecting oneself on social media? దీని అంతటి గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏమనుకుంటున్నారు? ఒకరు తనను తాను సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రమోట్ చేసుకోవడం లేదా అందరికీ తన గురించి తాను తెలియజెప్పుకోవడం అనేటువంటి విషయం ఏమిటో తెలుసా? It is the flesh. అది శరీరం. It is sinful. అది పాప సంబంధం.